నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నీ నమ్మకానికి మెచ్చాను తల్లి. ఎందుకో తెలుసా, నేను పెట్టే ప్రతి పరీక్షలో కూడా నువ్వు ఎంతో నమ్మకంతో ఓపికతో ఉండడం వల్ల ఈరోజు నా పరీక్షలో నువ్వు నెగ్గగలిగావు. అంతేకాకుండా అందుకు ప్రతిఫలంగా ఆ శివయ్య ఈరోజు నీ కోరిక తీర్చడానికి నీ ముందుకు వస్తున్నారు తల్లి. తీపి సిద్ధం చేసుకో అని. నిజంగా అండి, బాబా పంపించే సందేశాలు ఖచ్చితంగా ఆ ఈశ్వరుని ఆజ్ఞ వల్లే మనకు జరుగుతూ ఉంటాయండి. అలాంటి ఆజ్ఞ వల్ల ఈరోజు మనకి బాబా ఆ శివయ్య రూపంలో మనకి ఒక మంచి సందేశాన్ని పంపించారండి. ఇలా చెప్పడానికి ఏంటి కారణం? బాబా ఏం చెప్పబోతున్నారు? ఆ శివయ్య ఈరోజే నీ కోరిక తీరుస్తాడంట అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు అని అంటే ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఇంతవరకు కూడా ఎంతో ఓర్పుతో ఉన్నామక్క. మేము ఎన్నో పరిహారాలు చేశామక్క. మాకు బాబా ఇంకా కూడా దారి చూపించలేదు. మా మాట బాబాకి వినిపిస్తుందా లేదా కూడా తెలియదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఈరోజు బాబా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. ఈ మాట సాక్షాత్తు ఆ శివయ్య మూలంగానే మనం తెలుసుకోగలుగుతున్నామండి. ఎందువల్లంటే ఈరోజు ప్రపంచానికి కానీ ఈ నెల మనకి కార్తీక నెలలో వచ్చే ఒక ఏంజల్ డే అండి. అంటే మనం మార్నింగ్ నుంచి కూడా కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉన్నాము. అంటే 11/11 అనే ఒక ఏంజల్ డే రోజున మనం ఆ ఈశ్వర్ని కూడా సాక్షాత్తు నేరుగా మనం చూడగలుగుతాము. అందువల్ల అలాంటి ఒక ఏంజల్ డే రోజు చిన్న చిన్న పరిహారాలు చేయగలిగితే మనకి సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని మనందరము తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటిదే ఈరోజు బాబా ఆ ఈశ్వర్ని ఆజ్ఞ మేరకు మనకి తెలియజేస్తున్నారండి. ఎన్నో రోజుల నుంచి నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా నిజంగా వాటన్నిటికీ నువ్వు ఇవ్వగలిగే ఒక నమ్మకము, ఓర్పు వల్ల నువ్వు పరీక్షలో నెగ్గావు అని. ఇది అక్షరాల నిజమండి. మనం అనుకుంటాం ఏంజల్ నెంబర్స్ ఏంటా, ఈ ప్రపంచం మనకి ఏం చేస్తుంది, ప్రపంచం మనకి ఎలా సహాయం చేయగలదు అన్న నమ్మకం అనేది కూడా ఉంటుందండి. భగవంతుడిని నమ్ముతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, అందువల్ల ప్రతిఫలం వస్తుంది అనేవాళ్ళు నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రపంచాన్ని కోరడం వల్ల ఏంజల్స్ అనే ఒక నెంబర్స్ ద్వారా మనకి మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. అలా జరుగుతుంది కాబట్టే అంటే విశ్వంలో ఈరోజు నిజంగా ఎలాంటి పరిహారాలు చేయలేని వాళ్ళు కూడా సాక్షాత్తు ఈశ్వర్ని అంటే చందమామని చూస్తూ రాత్రి 11:11 చందమామని చూస్తూ ఆ శివయ్య ఆజ్ఞ మేరకు వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అదే విషయాన్ని ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారు. అది కూడా అందరికీ మనం జరుగుతుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. 90% మందికి చాలా వరకు కూడా ఈరోజు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంతవరకు జరగని వాళ్ళకి కూడా ఈరోజు జరగవచ్చు. అదే బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒక భక్తుడికి తెలిసిన ఒక విషయం అండి మనకు తెలియజేశారు ఆయన. వాళ్ళు ఎప్పుడు కూడా అండి విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట. ఇదివరకటి రోజుల్లో అందరూ కూడా బయటే పడుకునేవాళ్ళు అండి. మంచాలు వేసుకొని బయటే పడుకునేవాళ్ళు. అంటే ఇదివరకటి రోజుల్లో ఫ్యాన్లు అవి తక్కువ ఉండేవి. అందువల్ల ఆరు బయట పడుకుంటే చక్కగా మంచి గాలి. ఇప్పుడంటే ఏసీలు వచ్చేసినాయి, అందరు ఇళ్లలోనే పడుకుంటున్నారు. బయట పడుకున్నప్పుడు నిజంగా వాళ్ళు మంచం మీద పడుకొని పైకి చూస్తే ఆకాశమే కనబడుతుంది. ఆకాశంతో మాట్లాడడం అంటే వాళ్ళు ఏదో చెప్పాలని మాట్లాడడం కాదండి. మన మనసులో ఉన్న మాటలు
మనం ఏదో అనుకుంటూ ఉంటాం కదా, అది విశ్వం ఈజీగా ఆలకించగలిగేది. వాళ్ళ మనసులో ఏమేమి మా బాధ అనేది ఉంది, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి స్వామి, నేనేం చేయాలో ఏంటో అని ఒక భక్తుడు ఆరు బయట పడుకొని తన మనసులో ఉన్న బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడండి, అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ బాధని ఆ విశ్వం ఆలకించిందండి. అంటే భగవంతుడికి మనం ఏదైనా సరే, అమ్మైనా సరే నోరు తెరిచి అడగందే మనకి అన్నం పెట్టదు. అలాంటిది భగవంతుడి దగ్గర కూడా మనం అడగాలండి. భగవంతుడికి తెలుసు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది. అందువల్ల ఆ భగవంతుడికి ఈ భక్తుడు చెప్పే మాటలన్నీ కూడా అర్థమయ్యాయండి. రోజు కూడా తను మన కష్టం ఉన్నా కూడా తనలోనే పెట్టుకునేవాడండి. తనలోనే ఆలోచించుకుంటూ, తనలోనే బాధపడి, తనే సరి చేసుకుంటూ, ఎవరిని కూడా ఏమీ అనకుండా ఆ భక్తుడు అలాగా తన నమ్మకాన్ని, ఓపికని లాక్కొస్తూ ఉన్నాడనమాట. అలా వింటున్న ఆ ప్రపంచము అంటే సాక్షాత్తు ఆ శివయ్యే కాబట్టి అది కూడా మనకి ఈ 11/11 అనేది కార్తీక మాసంలో రావడం చాలా అద్భుతం అండి. అందువల్ల ఈరోజు మనం మన డాబా మీద కానీ ఆకాశంలో కానీ చూసి చక్కగా చంద్రుడిని చూస్తూ, అంటే చంద్రుడు అంటే మనకి శివయ్యకి తల మీద మీరు చూసే ఉంటారు, చక్కగా వంకీలాగా చంద్రుడు నెలవెంకలాగా కనిపిస్తూ ఉంటాడు ఆ ఈశ్వరికి. అందువల్ల మీరు ఈరోజు చక్కగా పడుకునే ముందు ఆ ఈశ్వరిని చూసి మీ కోరిక, కష్టం ఏమున్నా కూడా ఆయనతో చెప్పండి ఖచ్చితంగా. అంతేకాకుండా ఆయన డిసైడ్ చేసేసుకున్నారు అని చెప్తున్నారండి బాబా. మనకి మన కోరికను తీరుస్తారంట అని చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం అనేది లేదు. మనందరికీ కూడా మంచి రోజులు రానే వచ్చేసాయండి. అందువల్ల రాత్రిలోపు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే, అంటే ఒక 11 o'clock స్టార్ట్ చేయండి, రాత్రి స్టార్ట్ చేసి 11 లోపు కంప్లీట్ అయ్యేదాకా మీరు ఎన్నిసార్లు అయితే రాయగలరు, అంటే అంతవరకు కూడా 11 నుంచి 11 నిమిషాలు అంటే 11 minutes అంతసేపు రాస్తూ ఉండాలా అని కాదండి. మీరు ఎన్నిసార్లు రాసినా ఆ టైంలోపు రాసుకోండి. అది చాలా ఒక మంచి రిజల్ట్ అనేది తీసుకొస్తుంది. మీ కష్టము, సమస్యలన్నీ కూడా ఆ శివయ్య దాకా వెళ్ళి చేరతాయి. ఆయన మంచి అవకాశాలని, మంచి పరిష్కారాలని మనకి తెల్లవారేసరికి చూపించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.